ఎవరో వచ్చి నన్ను సేవ్ చేస్తారు. నేను విడోస్‌కి కూడా చెప్తున్నా ఇప్పుడు. ఐ నో, ఐ అగ్రీ. మీరు ముందు అడుగేయడం మీకు చాలా కష్టమే. సొసైటీ ఎన్ని మాటలు అంటుందని. బట్ థింక్ అబౌవ్ ఆల్ దట్. అన్నవాళ్ళెవరు మీకేం వచ్చి చేయరు, తిండి పెట్టరు. కరెక్ట్. అట్లీస్ట్ నేను ఫైనాన్షియల్‌గా మీరు ఎవరి మీదైనా డిపెండెంట్ అయ్యి వాళ్ళు అంటున్నారనుకోండి, టేక్ సంబడీస్ హెల్ప్. బట్ ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉన్న ఉమెన్ అట్లీస్ట్ మీ గురించి మీరు వాయిస్ రైజ్ చేయకపోతే, మీకు తెలుసు కదా మీరు ఇనాస్పీషియస్ కాదు. డోంట్ యాక్సెప్ట్. మిమ్మల్ని మీరు తగ్గించి చూడకండి. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. నేను ఇప్పుడు విడోస్‌కి కూడా చెప్తున్నా. విడోస్‌ని పక్కన పెడితే నేను మిగిలిన వాళ్ళకి చెప్తున్నా. వాళ్ళకి అలా జరగడానికి కారణం మనమే అని ఎప్పుడైతే ఫీల్ అవుతామో అప్పుడే మార్పు వస్తుంది. వాళ్ళని దే ఆర్ బీయింగ్ ట్రీటెడ్ లైక్ దట్. వాళ్ళకేం సంతోషం కాదు. ఒక్క విడోతో మాట్లాడి చూడండి. దెన్ యూ విల్ నో ద రియాలిటీ. బుక్ రాయడంతోనే మీ బాధ్యత అయిపోయింది అనుకుంటున్నారా? అస్సలు అనుకోవట్లేదండి. నేను ఇప్పుడు నా బుక్ రాయడం ఈజ్ నా ఎమోషన్స్ని ఎలా బయట పెట్టాలి అన్న ఒక ఇదే తప్ప, ఈ నా బాధ్యత ఎప్పటికీ అవ్వదు. అంటిల్ అండ్ అన్లెస్ నా విజిబిలిటీలో నేను చేంజ్ చూసే వరకు ఇది నా బాధ్యత అయిపోతుందని నేను అనుకోవట్లేదు. అండ్ సొసైటీలో మార్పు కంపల్సరీ వస్తుంది, నేను నమ్ముతున్నాను. అండ్ ఐ విల్ మేక్ దట్ హ్యాపెన్. సో నేను ఈ పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లోనే ఉంటాను. అండ్ అది నాకు ఎన్ని నెగటివ్ థింగ్స్ అయినా ఎదురవనియండి. బట్ చాలామంది నాకు చెప్పారు కూడా, ఎందుకమ్మా నువ్వు విడోవా, యు ఆర్ వెరీ యంగ్, నీకెంత లైఫ్ ఉంది, హాయిగా చదువుకొని ఎంజాయ్ చేయకుండా నీకెందుకు ఈ గోల్ అంతా. ఇంకోళ్ళు అయితే నన్ను అడిగారు, రేపు నువ్వు పెళ్ళయ్యాక నీ హస్బెండ్ చచ్చిపోతే నిన్ను ఎవరైనా ట్రీట్ చేస్తారని భయంతో స్టార్ట్ చేసావా అని. ఇట్స్ టూ బ్యాడ్ రియల్లీ. నేను అనుకున్నాను, వాట్ నాన్ సెన్స్. అలా ఎవరైనా అనుకుంటారా? రేపు పెళ్ళైతే హస్బెండ్ చనిపోతే ఎవరైనా అనుకుంటారా? వాట్ నాన్ సెన్స్ రియల్లీ. చావు పుట్టుకలు ఎవరి చేతుల్లో లేవు. గాడ్ ఫర్బిడన్, అలా ఎవరికి జరగకూడదు. నా హస్బెండ్ లాంగ్ లైఫ్ ఉన్నవాడే రావాలని నేను కోరుకుంటున్నాను. అలా ఎవరికైనా జరిగినా ఇఫ్ నేను నా గురించి నాకు భయం ఉండి ఫైట్ చేసేదాన్ని అయితే ఇంత, నా గురించి నేను ఫైట్ చేసుకోలేనా? నేను ఇలా ఉన్నాను, ఐఆమ్ ఆస్పీషియస్ అని చెప్పుకుంటాను. ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ సొసైటీ అండ్ సొసైటీ విమెన్. ఇట్స్ నాట్ అబౌట్ యూ, ఇట్స్ నాట్ అబౌట్ ఫీమేల్, మేల్, జెండర్, వేదా, శాస్త్రాస్. ఇట్స్ అబౌట్ హ్యుమానిటీ. వీఆర్ మిస్సింగ్ దాట్. దట్స్ మై నా హోల్ సమ్మరీ అదే. హ్యుమానిటీ అనే ఒక స్మాల్ థింగ్ని మనం మిస్ అవుతున్నాం. అది చాలా పెద్ద విషయం. హ్యూమన్ బీయింగ్గా పుట్టి హ్యుమానిటీ లేకపోతే మన హ్యూమన్ బీయింగ్ అని అసలు ఎందుకు పిలవబడాలి? ఆ ఒక్క చిన్న లాజిక్ అందరూ మిస్ అవుతున్నారు. దానికి రకరకాల రీజన్స్ ఇస్తారండి. వాళ్ళు ఎదురొచ్చారని ఒకళ్ళకి ఎవరికో పిల్లలకి ఏదో అయిందట, బుర్రలో పెట్టుకుంటే అన్నీ అవుతాయి. 2 రోజులు నాకు ఈ చెయ్యి నొప్పి వస్తుంది అనుకోండి, రాకపోతే నన్ను అడగండి. మన బ్రెయిన్ అలాంటిది. మన బుర్రలో ఏం పెట్టుకుంటే అదే జరుగుతుంది. అది ఎందుకు చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఇది వింటే నాకు ఆశ్చర్యంగా ఉంటుందండి. ఇంకా చదువుకోని వాళ్ళు, నేను ఈ 15 ఫ్యామిలీస్ ఏదైతే చెప్పానో, యూ డోంట్ బిలీవ్ మీ, వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ కాదు, తెలుసా? కానీ నాకు ఇంకో బాధ ఏంటంటే, ఈ రిచువల్స్ అవ్వకుండా ఆపానండి, కానీ స్టిల్ దే ఆర్ హెజిటెంట్ టు పార్టిసిపేట్ ఇన్ ఎనీ ఆస్పీషియస్ రిచువల్. యు నో వై? బికాజ్ పీపుల్ ఆర్ భయం అంతే. ట్రీటింగ్ దెమ్ వెల్. సింపుల్ ఆన్సర్. వాళ్ళు అన్నీ వేసుకుంటున్నారు ఆభరణాలు. ఏంటి ఉపయోగం? నువ్వు వాళ్ళని ఇనాస్పీషియస్ కళ్ళతో చూస్తున్నావు. వాళ్ళని నేను పెళ్ళిళ్ళలో చూశాను, నో విడోని ఎవరు పిలిచి హారతి పట్టమనలేదు, జ్యోతులు పట్టుకుంటారా? పట్టమనలేదు. ఐ మై సెల్ఫ్ నాకు ఆలోచన వచ్చింది, యూ డోంట్ బిలీవ్, ఐ బిలీవ్ ఇన్ ముహూర్తం, ఐ బిలీవ్ ఇన్ ఆల్ ఆర్ ట్రెడిషన్స్. బట్ నాకు అనిపించింది ఒకానొక టైంలో నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటా, నా చుట్టుపక్కల విడోస్ని నా పెళ్ళిలో డిస్క్రిమినేట్ చేయడం నాకు ఇష్టం లేదు అని. బట్ ఇట్స్ నాట్ మై డెసిషన్, రైట్? నా హస్బెండ్కి అలా పెళ్లి చేసుకోవాలని ఉంది అనుకో, నాకు కూడా ఉంది చెప్పాలంటే, ట్రెడిషనల్గా చేసుకోవాలి. ఈ భయం వల్ల నాకు కూడా థాట్ వచ్చింది, బట్ నేను అలా ఎస్కేప్ అవ్వాలనుకోవట్లేదు. నా పెళ్లిలో చెప్పండి, ఎవరున్నా వీడియోస్ ఉన్నా హ్యాపీగా మీరు రండి, నేను ఇన్వైట్ చేస్తున్నాను. నా పెళ్లిలో ఐ వాంట్ టు టేక్ దిస్ స్టెప్, బికాజ్ ఇది నా పెళ్లి కాబట్టి. వేరే వాళ్ళ పెళ్లిలో వెళ్ళి నేను ఫైట్ చేయలేను, ఎందుకంటే అక్కడ ఎన్వైరన్మెంట్ ఫైట్ చేసి స్పాయిల్ చేసి నాకు ఆ హక్కు లేదు. బట్ ఇది నా పెళ్లి కాబట్టి నేను ముందరే చెప్దాం అనుకుంటున్నాను ఓపెన్గా. ఆల్ విడోస్ వాళ్ళ ఆశీర్వాదం నాకు కావాలి. ఎవ్రీ రిచువల్ వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. ఎవరు వాళ్ళని అలా ఇల్ ట్రీట్ చేస్తే
ఊరుకోను. అలాని గొడవ పెట్టుకుంటాను, అవి చేస్తాను, నేనేం చేయను. ఎప్పుడు ఐఎమ్ నాట్ అప్ ఫర్ ఫైట్ అండి. బికాస్ ఫైట్ షుడ్ బి ద లాస్ట్ రిసార్ట్. నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతా. ఐఎమ్ బీయింగ్ ఎంపాథెటిక్ టువర్డ్స్ యూ. ప్లీజ్ దాన్ని కన్సిడర్ చేయండి. డోంట్ పుట్ మీ ఇన్ అ సిచ్యువేషన్ వేర్ నేను ఫైట్ చేసేయడానికి. ఫైట్ చేయాలనుకుంటే నేను పుస్తకం ఎందుకండి, ధర్నాలు చేసి ఏవో చేసేదాన్ని కదా. బట్ మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ దట్ మిమ్మల్ని ఏదో తప్పు చూపెట్టాలని కాదు. మనం అందరం కలిసి మార్పు తెద్దాం. రియలైజ్ అవ్వండి మనం తప్పు చేస్తున్నాము, విడోస్ని మిస్ట్రీట్ చేస్తున్నాము, ఇల్ ట్రీట్ చేస్తున్నాం. వాళ్ళు దానివల్ల బాధపడుతున్నారు. ఇంకొల్ని బాధ పెట్టి మనం ఎప్పుడూ మంచిగా ఉండలేము. మీరు నెక్స్ట్ బుక్ దేని మీద రాద్దాం అనుకుంటున్నారు? నేను రైటర్ కాదని అయినా చెప్పాను కదండి. అయినా పరిస్థితులు మీకు ఒక పుస్తకాన్ని రాయించే ఒప్పుకుంటారా? పరిస్థితులు రాయనిచ్చే నన్ను, అంతే అదే తప్ప అంటున్నాను. ఇప్పుడు మీరు ఒక సిచ్యువేషన్ ఎస్సే ఇచ్చి రాయమంటే నేను రాయలేకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. నాకే అప్పుడప్పుడు ఆశ్చర్యం వేస్తుంది, ఎవరు రాయిపిచ్చారు నన్ను ఈ 65 పేజీల్లో, నేనే ఆలోచిస్తుంటా అప్పుడప్పుడు. యా, ఇంకేమైనా ఇఫ్ గాడ్ విష్ చేస్తే నేను ఇంకో పుస్తకం ఏమైనా రాయాలని రాస్తానేమో తెలియదు. యాజ్ ఆఫ్ నో ప్లాన్. అసలు ఇంకొక పాయింట్ కూడా ఉంది ఇందులో. ఇవన్నీ కూడా మన మన ట్రెడిషన్, సంస్కృతి, సాంప్రదాయాలు అని అనుకుని చాలా వరకు కొన్ని మూఢనమ్మకాలు ఏవైతే పెట్టేసుకున్నారో అందులో ఇది కూడా ఏంటంటే, నిన్న అసలు ఇండస్ట్రీలోనే అంత పెద్ద మనిషి ఆయన ఎలా మాట్లాడతారని నేను అనుకోలే. నాకే చాలా హర్టింగ్గా అనిపించింది పర్సనలీ, యాజ్ అ ఉమెన్, యాజ్ అ జర్నలిస్ట్. నాకే అలా అనిపించింది. ఏంటి, మా అబ్బాయికి ఒక అబ్బాయిని కనమని అంటున్నాను, మా లెగసీ నిలబెట్టాలి కదా, వంశం నిలబడాలి కదా. అమ్మాయి వంశం కాదా అంటే మీ పోలికలు, తల్లి పోలికలు అమ్మాయికి రావట్లేదా? అమ్మమ్మ బామ్మ పోలికలు అమ్మాయిలకి రావట్లేదా? తండ్రి పోలికలు అమ్మాయికి రావట్లేదా? ఇప్పుడు ఈరోజు ఇంటి పేరు, పుట్టింటి వారి ఇంటి పేరు పక్కనే అత్తింటి వారి ఇంటి పేరు కూడా లేదా పక్కన పెట్టుకునే ఉంటున్నారు కదా చాలామంది. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా మీకు కావాలంటే మీ పేరు ఉంచుకోండి, ఇంటి పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదని ఒక లా కూడా ఇచ్చింది కదా. అలాంటి ఒక గొప్ప గొప్ప అవార్డులు, పద్మశ్రీలు, పద్మవిభూషణ్లు వచ్చిన వ్యక్తులే ఇంకా వంశం, లెగసీ నిలబెట్టడానికి ఒక మగపిల్లడు కావాలి అని మాట్లాడడం చాలా బాధ అనిపించింది.